ఏంటంటే ప్రజలకి పెట్టకుండా, ప్రజలకి ఇవ్వకుండా ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించి చేసేది. ఇదివరకటి రోజుల్లో నాకు బాగా గుర్తు, రేషన్ షాప్కి వెళ్తే బియ్యం లేవని చెప్పేసేసి దాని బదులు ఓ పంచదార ప్యాకెట్, ఒక దాన్ని ఏమంటారు చింతపండు, బెల్లము ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు. తర్వాత రోజుల్లో కొన్ని చోట్ల ఏం జరిగేది, ఈ బియ్యం తీసుకెళ్ళి రేషన్ షాప్ వాళ్ళకి ఈ బియ్యం ఇచ్చేసి ఒక అరకిలో బెల్లము, ఒక కేజీ పందారో కట్టించుకుపోయేవాళ్ళు, చింతపండు కట్టించుకుపోయేవాళ్ళు. దానికోసం సపరేట్గా ఉండేవి అట్లాంటి ప్యాకెట్లు కూడా. ఏది 20 కిలోల బియ్యం ఇస్తే 1 కిలో బెల్లం, లేకపోతే 2 కిలోల పంచదార, ఇట్లాగా ప్రత్యేక ప్యాకెట్లు కట్టి ఉండేవాడు. దాంట్లో కూడా మళ్ళీ 100-150 గ్రాములు తగ్గించి ఉంచేవాళ్ళు వ్యాపారం. అట్లాంటిది దాంట్లో కూడా వీళ్ళు విల్లింగ్ఫుల్ గా ఇస్తున్నారు, వాళ్ళు విల్లింగ్ఫుల్ గా కొనుక్కుంటున్నారు. ఇప్పుడు దాంట్లో నుంచి ఎక్స్పోర్టర్ దగ్గరికి పోతుంది. ఈ సరుకు ఎట్లా వెళ్ళాలి? గాల్లో నుంచి ఏమన్నా వెళ్తుందా? వెళ్ళదు. బై రోడ్డే వెళ్తుంది. బై రోడ్డే వెళ్ళినప్పుడు దారిలో ఆపాలి. చెక్ పోస్ట్ ఎవరు పెట్టారు? ఈ ప్రభుత్వమే కదా పెట్టింది. మరి ఈ ప్రభుత్వంలో ఉండగానే కదా అక్కడ ఇప్పుడు లోడింగ్ ఎప్పుడైంది? ఇది జగన్ టైంలోనా? ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? బాబు ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. గత 6 నెలల నుండి సీజ్ చేస్తుంది నాదెళ్ల మనోహరే కదా.